అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక నాన్ వెజ్ కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈరోజు నేను కాంబినేషన్ ఫుడ్లో వేడి రాగి సంగటిలోకి చికెన్ కర్రీ అండి, అలాగే చికెన్ ఫ్రై, ఈ విధంగా ఆనియన్ నిమ్మకాయ పిండేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ కాంబినేషన్ మీరు దోశ కానీ, ఇడ్లీ, పూరి, చపాతీ, పుల్కా, తర్వాత వేడి రైస్తో కూడా తినచ్చండి. అయితే నేను ఈరోజు రాగి సంగటిలోకి ఈ కాంబినేషన్ని ప్రిపేర్ చేశాను. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ ముందుగా చికెన్ కర్రీ కోసం నేను ఒక 3/4 kg చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ అనేది బ్రాయిలరు, స్కిన్లెస్ విత్ బోన్స్ ఉంది. చికెన్ని మనం ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసామంటే ఆ చికెన్లో ఉన్న ఆ నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి. ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి ఆ స్మెల్ రాకుండా ఎలా చేయాలని. కాబట్టి మీరు ఆ విధంగా చేసి చికెన్ కర్రీని నేను ఈరోజు చేసే స్టైల్లో చేసి చూడండి, సూపర్గా ఉంటుందండి. ఎటువంటి నీచు వాసన అనేది లేకుండా ఈ చికెన్ పీసెస్ కూడా చూడండి, మరీ పెద్దవిగా కాకుండా ఈ సైజులో ఉండేటట్లు మనం కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ చికెన్ కర్రీని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తానండి. ఈరోజు ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్, అల్లం వెల్లుల్లి అవన్నీ కలిపేసేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని కర్రీ చేసామంటే, అంటే అమ్మమ్మను నానమ్మలు ఎక్కువగా ట్రెడిషనల్ వేలో ఈ విధంగా చేస్తారండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అలాగే చికెన్ కర్రీ కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉండాలండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ ధనియాల పొడి అండి, ధనియాలని వేయించి పొడి చేసుకున్నది. ఇలాంటి కర్రీస్లోకి మనం అప్పటికప్పుడు ధనియాల పొడి ఈ విధంగా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క, లవంగం వేసి మిక్సీ పట్టేసుకుంటాను. అది 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే మనము చికెన్ కర్రీలో నీసు వాసన లేకుండా బాగుంటుంది. కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి ఈ సైజులో ఉన్న టమాటోలు 2 అయితే సరిపోతాయండి, మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా రాళ్ళు ఉప్పండి ఈ చికెన్కి మాత్రం. మళ్ళీ మనం నీళ్లు వేస్తాం కదా, అంతా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఇంకొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంక ఈ టమాటోల్ని ఈ విధంగా చేత్తో కొద్దిగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ చికెన్ అంతా కూడా బాగా కలిపేసేసుకోవాలండి. ఈ మసాలా, ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్లు ఇలా కలిపేసేసుకోవాలి. సేమ్ మనం నాటుకోడిని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఈ విధంగా కలిపేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇంకా మనం ఉల్లిపాయలు అవన్నీ వేయించుకునే లోపల ఈ చికెన్ అనేది కొద్దిగా నానుతుంది. ఓకే అండి, నేను ఈ చికెన్ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశాను. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు, ఎందుకంటే మాకు కొద్దిగా ఇక్కడ చికెన్ అనేది హాట్గా ఉంటుందండి. సో అందుకని నేను కుక్కర్లోనే చేస్తాను. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఓకే అండి, నూనె వేడెక్కింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, మినపప్పు మేమైతే వేస్తామండి, జీలకర్ర వేయను. వేస్తే బాగుంటుంది, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి వేగాయండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇంకొక 2 చిన్న మిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి, పచ్చిమిరపకాయని. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లో వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని అందులో వేసేసుకోవాలి. కొంచెం మనకు ఈ స్పైసెస్, ఈ మసాలాలు అంతా పట్టి చికెన్ కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దవాళ్ళు ఎక్కువగా ఇదే విధంగా చేస్తారు. ఇంకా ఈ చికెన్ కర్రీలో ధనియాలు, ఎండుమిరపకాయలు, గసగసాలు అవన్నీ వేయించి కొబ్బరి వేసి అలా కూడా చేస్తారండి,
ఈసారి నేను మీకు అది వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ చికెన్ని మనం బాగా 5-6 నిమిషాలు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. అందులో నీళ్లు వస్తాయండి, ఆ నీళ్ళతోనే మనం బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చూద్దాము. నేను మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదండి, తక్కువ ఆయిల్తోనే మనం టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి, ఇవన్నీ వేసి మనం చికెన్ కర్రీ వండుకుంటే ఈ స్టైల్లో అసలు ఎంత బాగుంటుందో, ఎటువంటి నీచు వాసన అనేది ఉండదండి. అలాగే ఇంకొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాం. మనకు కర్రీ అంతా అయిన తర్వాత పైన ఆయిల్ వస్తుందండి. చాలండి. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసేసుకుందాం. మనం చపాతీ, రోటీ, పుల్కాలోకి అయితే కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇదే స్టైల్లో గ్రేవీ లాగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుందామండి. ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు, నేను మ్యారినేషన్ చేశాను కదా ఆ గిన్నెలోనే నీళ్లు వేశాను. చూద్దామండి. ఒకసారి కలుపుకొని ఇంకొద్దిగా నీళ్లు వేసుకోవాలి. దోశ, ఇడ్లీ, పూరి, చపాతీలోకి, రాగి సంగటిలోకి, అన్నంలోకి అయితే కొద్దిగా మరీ గట్టిగా లేకుండా ఉంటే బాగుంటుంది. ఇంకొన్ని నీళ్లు వేసుకుందామండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, ఏదైనా తక్కువైతే వేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మాకు చెప్పాను కదండి, కొద్దిగా హార్డ్గా ఉంటుంది. మీరు మీ చికెన్ని బట్టి మీరు విజిల్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఓకే అండి, చూద్దాం. మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, ఆయిల్ మనం తక్కువ వేసినా కూడా పైన వచ్చింది. ఇప్పుడు మనకు కొద్దిగా నీళ్లు ఉంటాయి కదా అండి, ఒక 2 నిమిషాలు మనం మళ్ళీ సిమ్లో ఉడికించుకున్నామంటే సరిపోతుంది. లేదు దోశ, రాగి సంగటి, రైస్లోకి, పూరీలోకి, ఇడ్లీలోకి అలాంటప్పుడు ఈ విధంగా షేర్వా ఉంటే బాగుంటుంది. చూడండి, మనకు ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మంచి వాసనతో గుమగుమలాడిపోతుందండి చికెన్ కర్రీ. ఇప్పుడు మనం ఈరోజు ఈ చికెన్ కర్రీలోకి కాంబినేషన్గా చికెన్ ఫ్రైని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది కూడా బ్రాయిలర్ చికెనే అనమాట, స్కిన్లెస్ విత్ బోన్స్ ఉంది. చూడండి, చికెన్ ఫ్రైకి మరీ పెద్ద పెద్ద పీసులు లేకుండా చూడండి ఈ సైజులో ముక్కలు ఉంటే బాగుంటుంది. ఇది కూడా బాగా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టామంటే మనకు నీచు వాసన లేకుండా బాగుంటుందండి. రెసిపీ అంతా అయిన తర్వాత నేను ఆ విధంగా చేసి పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, మినప్పప్పు మేమైతే వేస్తామండి, బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి వేగిపోయాయి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగాయి, మళ్ళీ చికెన్తో పాటు వేగుతాయి. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ని వేసేసుకుందాము. ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు, మామూలుగా నేను ఒక్కొక్కసారి చికెన్ని ఉడికించి ఉప్పు, పసుపు, ఉల్లిపాయ వేసి ఉడికించి మళ్ళీ ఫ్రై చేస్తాను. ఇలా కూడా చేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, చికెన్కి మాత్రం కొద్దిగా రాళ్ళుప్పు, మళ్ళీ కారం, మిరియాల పొడి అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చివరగా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో నీళ్లు వస్తాయన్నమాట, ఆ నీళ్లతోనే ఈ చికెన్ ఉడికిపోతుంది. ఇంకేం నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. ఎంత కడిగి డ్రైన్ చేసినా కూడా నీళ్ళు అనేది వస్తాయి చికెన్లో. ముందుగా మనం ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత మూత పెట్టేసామంటే నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది చికెన్ అనేది. ఓకే అండి, చూడండి నీళ్ళు వస్తున్నాయి. ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే
చికెన్ ఉడికిపోతుంది. ఆ నీళ్ళు కూడా మనకు అంతా ఆ చికెన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఓకే అండి, చూద్దాం. మనకు చికెన్ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి కలుపుకుందాం. మనం ఉల్లిపాయ వేసాం కదా, కొద్దిగా అడుగంటుతుంది. అప్పుడు మనం కొద్దిగా నీళ్ళు ఇలా వేసామంటే అడుగంటిందంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంకొక 4-5 నిమిషాలు ఈ చికెన్ని మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ అల్లం వెల్లుల్లి స్పైసెస్ అవన్నీ వేస్తాను నేను. ఓకే అండి, ఇప్పుడు మనకు చికెన్ బాగా మంచి కలర్లో వేగింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చాలండి, ఇంకెక్కువ వద్దు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా పెట్టేసామంటే మనకు పచ్చివాసన పోయే వరకు వేగుతుంది. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంతా మాడిపోతుందండి. సో అందుకని నేను ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం. మనకు తక్కువ ఆయిల్తోని మంచి కలర్ వచ్చే విధంగా ఈ మెథడ్లో అయితే చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా వచ్చేస్తుందండి. ఉల్లిపాయ వేస్తేనే మనకు ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయ వేసాం కాబట్టి అది అడుగంటుతుంది. సో ఈ విధంగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా చేసామంటే మనకు అంతా వచ్చేస్తుంది. చాలండి, వేగింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఈ ఫ్రైలో ఈ వెల్లుల్లే అండి టేస్ట్ ఇచ్చేది మనకు. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయని చూడండి ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఫ్రై అనేది ఈ పచ్చిమిర్చితో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఫ్రైని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తానండి. అంటే ఇందులో వేసే పొడిని మార్చి ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా, 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అవ్వాలి. అలా మనకు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఫ్రైలో తినేటప్పుడు పచ్చిమిర్చి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఓకే అండి, ఫైనల్గా ఒకసారి చూసేద్దాం. చూడండి, మనకు మంచి కలర్లో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అండి. చూడండి, పెప్పర్ పౌడర్ అనమాట, కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి. ఈ నాన్ వెజ్ రెసిపీస్లో పచ్చిమిర్చి అలాగే మిరియాల పొడి, కరివేపాకు ఇవన్నీ వేసామంటే ఎందుకు వస్తుందండి నీచు వాసన, టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసాను. అందుకే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. కారం పొడి, పచ్చిమిర్చి అవన్నీ. ఇంకొద్దిగా ఫైనల్గా కరివేపాకు, చాలా కొద్దిగా సాల్ట్. మనం ఇవన్నీ వేసాం కదా, అందుకని కొద్దిగా తక్కువ అవుతుంది. అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర. ఫ్లేమ్ని మాత్రం లోనే ఉంచి మనం చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అంతా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదండి. ఈ స్పైసెస్ అంతా మాడిపోతే మనకు రెసిపీ అంతా చేంజ్ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకొని ఉల్లిపాయ పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. లేదు కొద్దిగా చల్లారిన తర్వాత కూడా మనం ఇందులో ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేయచ్చు, అంటే చిన్న నిమ్మకాయ అనమాట. ఇంకా ఈరోజైతే నేను వేడి రాగి సంగటిని ప్రిపేర్ చేశానండి. ఈ లోపల ఆ రాగి సంగటితో డిష్ అవుట్ చేసేసుకుందాం. లేదు రైస్తో కూడా మనం ఈ కాంబినేషన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ పెట్టేశానండి. ఇంకా కర్రీ కోసం ఒక కప్పు పెడుతున్నాను. ముందుగా చికెన్ కర్రీని వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు చికెన్ ఫ్రైని వేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు వేడి రాగి సంగటి వేసేసుకుందాము. అలాగే ఆనియన్ అండి,
తర్వాత లెమన్ అండి, తినేటప్పుడు కొంచెం చికెన్ ఫ్రై పైన అలాగే ఆ పులుసులో పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా ఈరోజు నేను నాన్ వెజ్ కాంబినేషన్ని ఎలా ప్రిపేర్ చేశాను. కాబట్టి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఓకే అండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి. కాంబినేషన్ ఫుడ్స్, పచ్చళ్ళు అవన్నీ కూడా మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.